బట్టి యుద్ధ వ్యూహాల్ని రచించడంలో మన భారత సైనికులకు మించిన వారు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా అనేక మంది జవానులు బాంబుల దాడుల్లో కూడా వీరమరణం పొందుతూ ఉంటారు. అయినా ప్రాణాలకు తెగిస్తూ మిగతా సైనికులు అందరూ కూడా విరోచిత పోరాటాన్ని సాగిస్తూ ముందుకు పోతూ ఉంటారు. శత్రువులని కన్ఫ్యూజ్ చేయడానికి స్మోకింగ్ వాడుతూ వాళ్ళని ఆ పొగ మంచులో వాళ్ళని ముందుకు తీసుకుంటున్నారు. తుపాకుల యుద్ధం, బాంబుల వర్షం కురిపిస్తూ శత్రువులను ఛేదించడానికి వాళ్ళ స్థావరాల మీదకి దాడి చేస్తూ ఉంటారు. స్మోకర్స్ బాంబుల వర్షాన్ని కురిపిస్తూ ఆ యొక్క పొగ మంచులో కనిపించకుండా శత్రువులను ఛేదిస్తూ శత్రువులను ఛేదించి మన భారత సైనికులు వీర మరణం పొందినప్పటికీ కూడా మిగిలిన సైనికులందరూ కూడా వారి స్థావరాలని మన దేశంలోకి చొచ్చుకువచ్చినటువంటి శత్రు సైన్యాన్ని మొత్తం కూడా టెర్రరిస్టుని అంతమొందించి వాళ్ళ ఆక్యుపై చేసిన క్యాడెట్ స్వామి సిద్ధార్థ్ వంశీ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ఉన్నాడు. కోరుతా ఉన్నాను, జోహార్ భారత జవానులారా, శత్రువులని చేతుల్లో వీరమరణం పొందిన సైనికులని హాస్పిటల్స్ కి తరలిస్తూ ఉంటారు. మరణించిన వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నారు. शहर में मर गया वैसा ही दिख रहा मेरे को। సెక్షన్ కమాండర్ కాషన్ మేరకు అందరూ కూడా సైనికులు యుద్ధానికి సన్నద్ధమవుతూ శత్రువులని ఛేదిస్తూ వెళ్తుంటారు. శత్రువుల మీదకి బాంబులతోటి తుపాకులతోటి బాంబుల వర్షం కురిపిస్తూ యుద్ధ వీరులుగా ముందుకు వెళుతున్నటువంటి ఈ సైనికులు బార్డర్లో కూడా మన భారత జవానులందరూ కూడా ఇదే పొజిషన్లో యుద్ధానికి ప్రాణాలను తెగిస్తూ వాళ్ళు ప్రాణ సైతాన్ని మొత్తం కూడా వాళ్ళు ప్రాణాలను అర్పిస్తూ యుద్ధానికి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలా రౌండ్ ఫార్మేషన్లో అందరూ కూడా అలర్ట్ అవుతూ వారి